మా జాతీయ పార్టీ నియమించినటువంటి ఇద్దరు అబ్జర్వర్స్ ఇక్కడ ఉన్నారు. రేఖా శర్మ గారు, వారు రాజ్యసభ సభ్యురాలు, గతంలో మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నారు, జాతీయ మహిళా కమిషన్. అశోక్ పరమణి గారు, వారు రాజస్థాన్ అధ్యక్షుడిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, జైపూర్ మేయర్గా వారు పనిచేశారు. వారు కూడా అబ్జర్వర్. ఆశీష్ షెల్లార్ గారు, వారు వేరే జిల్లాలో పర్యటన ఉన్నారు. కాబట్టి వారు ఒక నిర్వేక్షణలో ఈరోజు కార్యక్రమాలు చాలా జరిగినాయి. మేనిఫెస్టోలో మేము ఈసారి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనిఫెస్టో కూడా తీసుకురావడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మేము గెలిచిన వెంటనే మేము వస్తే అధికారంలో కాదు, ఇక్కడ మేము వస్తాము అధికారంలో. మున్సిపాలిటీస్లో మేము ఏమేమి పనులు చేస్తామని చెప్పినాం. దాంట్లో కొన్ని హైలైట్స్ మాత్రం మీకు చెప్తాను, ఎందుకంటే 2-3 రాజకీయ పాయింట్లు కూడా మాట్లాడాలి కాబట్టి. లాంగ్ పెండింగ్ హౌస్ ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో దాని విషయంలో ఒక వెసులుబాటు చిన్నగా కట్టడానికి ఇస్తాము. తర్వాత సీనియర్ సిటిజన్స్కు, అదేవిధంగా యువతకు, వాళ్ళందరికీ కూడా వాకింగ్ ట్రాక్స్ అవి ఉంటాయి కొన్ని పార్కులు, అట్నే యూటిలిటీ పార్క్ కింద మారుస్తుందని. ఒక యూటిలిటీ పార్క్ సంబంధించినటువంటి రిక్రియేషన్స్, దాంట్లో లైబ్రరీ అటువంటి అన్నీ కూడా ఒక మోడల్ మున్సిపాలిటీ. ఈచ్ మున్సిపాలిటీ విల్ బికమ్ ఏ మోడల్ మున్సిపాలిటీ. ఎంక్రోచ్మెంట్స్ కూడా కానీ, గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, మున్సిపల్ ల్యాండ్స్ కానీ ఎక్కడ కూడా కబ్జాలకు మేము చావు చేయము. దానికి ఒక వెసులుబాటు చేయము, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఫైనాన్స్ కమిషను ఏదైతే అర్బన్ లోకల్ బాడీస్కు ఇచ్చేటటువంటి ఒక నిధులు అయితే ఉన్నాయో దాన్ని పూర్తిగా వినియోగించబడుతుంది. ఇప్పటిలానే డైవర్షన్ అవి ఉండవు. అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన ఉంటుంది. ఎవరైనా మా పార్టీలో అవినీతికి పాల్పడితే వెంటనే వారి మీద చర్య కూడా ఉంటుంది. అంతేకాకుండా ఏ అధికారులు అయితే ఏంది, ఎవరైతే ఏంది అంటే పనిచేసే వ్యక్తులు కానీ, సిబ్బంది కానీ ఎవరు అవినీతికి పాల్పడ్డా వాళ్ళ మీద చర్య ఉంటుంది. ఈ మేనిఫెస్టోని స్పష్టంగా చెప్తున్నాం. ఏ కరప్షన్ ఫ్రీ మున్సిపల్ గవర్నెన్స్, ఎక్కడ కూడా అవినీతి లేకుండా. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, జాబ్ ట్రైనింగ్ సెంటర్స్, యువతకు మంచి ఒక అవకాశం ఆ స్థానికంగానే దొరకాలి అనేటువంటి వాస్తవానికి ఇవాళ మనం చూస్తున్నాం, చాలామంది మూవ్ అవుతా ఉన్నారు అక్కడ. అట్లా కాకుండా యువతకు స్కిల్ డెవలప్మెంట్స్ పెండి అక్కడే వారికి ఒక ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక ప్రయత్నం కూడా ఈ పురపాలక సంఘాలు చేస్తాం. వికసిత్ తెలంగాణలో వికసిత్ మున్సిపాలిటీ, ఈ వికసిత్ మున్సిపాలిటీ, వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్లో ఒక భాగంగా కావాలనే ప్రయత్నం మాత్రం చేస్తాము. ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఏంది, తర్వాత వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ అయితే ఏంది, వేస్ట్ కలెక్షన్ ఫెసిలిటీ అయితే ఏంది, లేకపోతే స్వచ్ఛ భారత్ ఒక పూర్తిగా దాన్ని యూజ్ చేసుకోవడం అయితే ఏంది, ఇవన్నీ కూడా ఈరోజు మేము ఈ యొక్క మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మిత్రులారా, ఈ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు మేము సంకేతాన్ని ఇస్తున్నాం. మేము వస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి, మాకు అవకాశం మీరు ఇస్తున్నారనేది కూడా మాకు ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు భయపడతా ఉన్నారు. ఏమేమి మాట్లాడుతున్నారో ఫ్రస్ట్రేషన్లో మనకి అర్థం కావట్లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు అందరం చూసాం ఏమేమి మాట్లాడుతున్నారు. బీజేపీ మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను వారు మాట్లాడేటువంటి వాక్యాల మీద 2 మాటలు మాట్లాడతాను. వాళ్ళు ఏమన్నారు, తెలంగాణకు ఏం రాలేదు అని అంటున్నారు. మేము తెలంగాణకి ఇచ్చినది మా దగ్గర ఇప్పుడే ఒక పుస్తకం పైన ఉన్నది. మేము తర్వాత దీన్ని కిషన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తాం. ఏ జిల్లాకు ఏమి ఇచ్చినామని మొత్తం చిట్టా దీనిలో ఉన్నది, మొత్తం రికార్డు ఉన్నది మాకు. నేను ఇదే అడుగుతున్నాను, మేము తెలంగాణలో ఏ జిల్లాకు ఏమి ఇచ్చి చెప్తాం. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు ఏ జిల్లాకు కనీసం స్టేట్ బడ్జెట్లో ఏమి ఇస్తారో చెప్పగలుగుతారా? మీరు రాష్ట్రానికి ఇచ్చినా జిల్లాకి ఇచ్చినా కూడా చెప్తున్నాం దీనిలో మా బడ్జెట్లో. మీరు
ఏ జిల్లాకు ఏమిచ్చా చెప్పగలుగుతారా? చెప్పలేరు మీరు. ఎందుకంటే మీరు ప్రజలకు ఇవ్వలేదు, జిల్లాలకు ఇవ్వలేదు. మీరు ఇచ్చినంత మీకే ఇచ్చుకున్నారు. మీరు బడ్జెట్లో వచ్చిన అన్నీ కూడా ప్రాజెక్టులలో, కాంట్రాక్టులలో మీకే కిక్ బ్యాక్స్ వచ్చినాయి. గత ప్రభుత్వం అట్టే చేసింది, ఈ ప్రభుత్వం అట్టే చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు బీజేపీని బెదిరియడానికి చేస్తారు. ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. అన్నీ ప్రధాన పేపర్లు, టీవీలను చూపెడతా ఉన్నాయి. ఇంకా దానికన్నా ముందు ఒక విషయం, గత 2-3 రోజులుగా మొత్తం పోలీస్ వ్యవస్థ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు, అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు, మా కార్యకర్తలను కొడతా ఉన్నారు, కేసులు పెట్టి వాళ్ళ మీద భయపెట్టి విత్డ్రాల్ కూడా చేయించినట్టు సంఘటనలు ఉన్నాయి. రామగుండంలో వార్డ్ నెంబర్ 1లో ఆ ఒక క్యాండిడేట్ని తీసుకుపోయి కొట్టి బెదిరించి విత్డ్రా చేసి ఆమె అక్కడ మీడియాలో కూడా చెప్పింది. టెక్నికల్గా విత్డ్రా అయిపోయింది కాబట్టి దాంట్లో రాలేదు. మళ్ళీ మేము డీజీపీ గారికి అందరికీ ఒక కంప్లైంట్ చేసినాం.